ఈరోజు ఆచార్య సద్బోధ మనం విందాం. సముద్రం దేనికి నిధి అంటే ముత్యాలు, రత్నాలకు, నిధులకి, అటువంటి నిధులకి నిలయం సముద్రం. ముత్యాలు కావాలి అనుకునే వాళ్ళు ఒడ్డున ఉంటే ఏ ముత్యము దొరకదు. సముద్రం లోపలికి లోతులకి పోవాలే తప్ప ఒడ్డున నిలబడి వెతికితే ముత్యాలు దొరకవు. అవి మనకి ముత్యాలు కావాలి అనుకున్నప్పుడు ముత్యాలు ఎక్కడుంటాయో అక్కడికి వెళ్ళి వాటిని తీసుకోవాలే కానీ అవి మన దగ్గరకు రావు కదా. అదేవిధంగా ఆత్మానందం కావాలి అంటే మన హృదయాంతరంలోకి పోయి దానిలో కొలువై ఉన్నటువంటి పరమాత్మని పట్టుకోవాలే తప్ప బాహ్యమైన అల్పమైన పూజలతో సరిపెట్టుకోకూడదు. అంటే సరిపెట్టుకోకూడదు అంటే అవి చెయ్యొద్దు అని కాదు, అవి చేస్తూ ఇంకొక మెట్టు అవి చెయ్యటము అనేది ఒడ్డుకు వెళ్లకుండా లోతుకు వెళ్ళలేం కదా. అందుకని ఒడ్డుకు వెళ్ళి ఆ తర్వాత నిదానంగా లోతుకు వెళ్ళి ఆ లోతుల్లో ఉన్నటువంటి దాన్ని మనం తెలుసుకుని దాన్ని తీసుకుని ఆనందాన్ని అనుభవించాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఒడ్డున దొరికేవన్నీ కూడా అల్పమైనవి. లోతులో అంతర్యామిగా ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి అంతర్యామి విలువ మనం కట్టలేము. ఆ ఇచ్చే ఆనందం అంతులేనిది. మనకు కావలసిన అంతులేని ఆనందమే కనుక లోతులకి వెళ్ళాలి. ఆ కొలువై ఉన్నటువంటి హృదయం లోతుల్లో పరమాత్మను పట్టుకోవాలే తప్ప బాహ్యమైన అల్పమైన పూజలతో సరిపెట్టుకోకూడదు. భక్తి నుండి జ్ఞానానికి పైమెట్టెక్కాలి. సముద్రం ఒడ్డున నిలబడి వెతికితే కేవలం దొరికేవి రాళ్ళు రప్పలే. అలాగే భక్తి దగ్గరే ఆగిపోతే అసలైన ఆనందం లభించదు. రాయికి ముత్యానికి పోలిక చెప్పలేము. అలాగే సాధారణ ఆనందానికి ఆత్మానందానికి కూడా పోలిక చెప్పలేము. ఆత్మానందం విలువ కట్టలేంది, దానికి పోలిక అనేది చెప్పలేము. విశిష్టత ఎంతో ఉంది. ఇది మానవుని సహజ సంపద కనుక ప్రతి ఒక్కరూ కూడా బాహ్యమైన పూజలు తగ్గించుకొని అంతరంగంలో ఉన్న భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఆత్మానందాన్ని పొందటానికి సాధన చేయాలి అని మనకి ఆచార్యులు సద్బోధ ద్వారా అంతర్ముఖమై అంతరంలో ఉన్న పరమాత్మని చేరి ఆ పరమానందాన్ని పొందమని చెప్తున్నారన్నమాట. ఇది సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.